ప్రకాశం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. తర్లపాడు మండలం కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో భార్యపై భర్త అతి క్రూరంగా వ్యవహరించాడు. భార్య రెండు చేతులు కట్టేసి కొడుతూ హింసించాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ప్రకాశం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. తర్లపాడు మండలం కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో భార్యపై భర్త అతి క్రూరంగా వ్యవహరించాడు. భార్య రెండు చేతులు కట్టేసి కొడుతూ హింసించాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. సుమిత్ర, ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో దారుణ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. భార్యని రెండు చేతులు కట్టేసిన భర్త ఆమెను బెల్ట్ తో పాటు తాళ్లతో చిత్రహింసలు ఆమెని కొడుతూ చిత్రహింసలు గురి చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కూడా రాత్రి జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కలుజువ్వలపాడుకు చెందిన బాలాజీ అనే వ్యక్తి హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తుంటాడు. అతని భార్య ఇక్కడే స్థానికంగా ఉండే కంపెనీల్లో పనిచేస్తూ ఉండదు. అయితే గ్రామానికి వచ్చినప్పుడల్లా భార్యని ఆమె సంపాదించిన డబ్బుల కోసం ఇలాగే వేధిస్తుంటాడని చెప్పని గ్రామస్తులు అయితే చెప్తున్నారు. నిన్న కూడా ఏదైతే హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చిన బాలాజీ భార్యని డబ్బులు అడిగాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన బాలాజీ అతి క్రూరంగా భార్యని రెండు చేతులు కట్టేసి బెల్ట్ తో కొడుతూ చిత్రహింసలు గురి చేసిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఏదైతే బాలాజీ క్రూరంగా వ్యవహరించిన తీరు మొత్తాన్ని కూడా ఆయన కుటుంబ సభ్యులే వీడియో తీసి వాళ్ళ బంధువులకి షేర్ చేయడంతో ఈ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సంబంధించిన వీడియోని వైరల్ కావడంతో పోలీసులు కూడా బాలాజీ కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. తెలుసా నీకు?